ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై యుద్ధం ప్రారంభించి నెల రోజులు గడుస్తోంది. ఈ యుద్ధం ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు. ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ బాంబు దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఊహించని విధంగా ఉక్రెయిన్ వైపు చూస్తున్నాయి. డ్రోన్ల తయారీలో ఉక్రెయిన్ సాధించిన నైపుణ్యమే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు రక్షణ కవచంగా మారబోతోంది. అసలు గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ ఎలా సహాయం చేయనుంది? ఇందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ ఏం ఆశిస్తోంది? ఈ కథనంలో చూద్దాం. పశ్చిమాసియాలో నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం గల్ఫ్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత నెల రోజులుగా ఇరాన్ చేస్తున్న దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లుతోంది. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గల్ఫ్ అరబ్ దేశాలకు ఇప్పుడు అత్యవసరంగా అత్యాధునిక రక్షణ వ్యవస్థ అవసరమైంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. గత 4 ఏళ్లుగా రష్యాతో జరుగుతున్న భీకర యుద్ధంలో ఉక్రెయిన్ సాధించిన పురోగతి అంతా ఇంతా కాదు. రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఉక్రెయిన్ సైన్యం అపారమైన అనుభవాన్ని సంపాదించింది. ఇరాన్ దాడులను అడ్డుకోవడానికి మిడిల్ ఈస్ట్ దేశాల దగ్గర అమెరికాకు చెందిన పేట్రియాట్ వంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అయితే అవి చాలా ఖరీదైనవి. అందుకే ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన డ్రోన్ టెక్నాలజీ వైపు గల్ఫ్ దేశాలు ఆకర్షితమవుతున్నాయి. తక్కువ ఖర్చుతో చాలా వేగంగా శత్రువుల డ్రోన్లను గగనతలంలో ధ్వంసం చేసే ఇంటర్సెప్టర్ డ్రోన్ల తయారీలో ఉక్రెయిన్ ఇప్పుడు ప్రపంచంలోనే మేటిగా నిలిచింది. ఇప్పుడు ఈ ఇంటర్సెప్టర్ డ్రోన్ల సాంకేతికత గల్ఫ్ దేశాలకు అత్యంత కీలకంగా మారనుంది. ఇప్పటికే సౌదీ అరేబియా తమ చమురు క్షేత్రాల భద్రత కోసం ఉక్రెయిన్ నైపుణ్యాన్ని వినియోగించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గగనతల దాడులను సమర్థవంతంగా అడ్డుకునే ఈ ఇంటర్సెప్టార్ డ్రోన్ల టెక్నాలజీని తమతో పంచుకోవాలని గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ ను కోరుతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడ్డాయి. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ఉక్రెయిన్ తో కీలకమైన రక్షణ ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి. ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ తమ డ్రోన్ టెక్నాలజీని ఇస్తే గల్ఫ్ దేశాల నుంచి ఉక్రెయిన్ ఏం ఆశిస్తుందన్న ప్రశ్న అందరిలో నెలకొంది. రష్యాతో యుద్ధం కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ కు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా అత్యంత కీలకమైన ఇంధన వనరులు కూడా గల్ఫ్ దేశాల నుంచి ఉక్రెయిన్ పొందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ వేదికలపై ఉక్రెయిన్ కు గల్ఫ్ దేశాల నుంచి దౌత్యపరమైన మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ తో కుదుర్చుకున్న ఈ రక్షణ ఒప్పందాలు కార్యరూపం దాల్చితే పశ్చిమాసియా యుద్ధ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.